హాయ్ అండి. అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా అందరూ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి మై మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి చేశాను చూడండి. ఇంకా ఫస్ట్ నేనైతే లేవగానే ఇల్లు మొత్తం ఊడ్చేసుకుందాం అనుకుంటా, కానీ అస్సలు కాదు నాకు. ఫస్ట్ బియ్యం కడిగి పెట్టేస్తా, బయట ఊడ్చేసి వచ్చి బియ్యం కడిగి పెట్టేస్తా. ఇంక ఇవి నానినాయి అనుకోండి, మంచిగా తొందరగా పొయ్యి పైన పెట్టేసి తొందరగా అవుతుంది కదా అన్నం అని చెప్పేసి, తర్వాత ఇంకా బియ్యం కడిగి పెట్టేసిన తర్వాత అయితే స్వీట్ కార్న్, పిల్లలకి ఈరోజు స్కూల్ ఉంది, స్వీట్ కార్న్ తీసి మంచిగా ఉడకబెట్టేసి స్నాక్స్ లాగా పెట్టేద్దామని చెప్పి ఫాస్ట్గా అయితే తీసి పెట్టేస్తున్నా. టైం వచ్చేసి ఇప్పుడు 6 అవుతుంది. ఇంకా 6 గంటలకు స్టార్ట్ చేస్తే 10, 11, 12 కూడా అవ్వచ్చు పని మొత్తం కంప్లీట్ అయ్యేసరికి. ఇంకా చూడండి, ఫస్ట్ స్వీట్ కార్న్ తీసేసి ఫస్ట్ మనము చెక్కు తీసేది ఉంటుంది కదా, దోసకాయ చెక్కు తీసేది, దాంతో ఒక లేయర్ తీసేసినాం అనుకోండి, తర్వాత ఇట్లా హ్యాండ్ తోటి చాలా నీట్గా వచ్చేస్తాయి స్వీట్ కార్న్. మా పిల్లలకి ఇట్లనే పెట్టేస్తూ ఉంటా. లేదనుకోండి ఇట్లా కట్ చేసి ఆఫ్ పెట్టేసినాం అనుకోండి, సగం తింటారు, సగం అట్లనే వదిలేస్తారు, తినడానికి కూడా రాదు. ఇట్లా అయితే ఫుల్గా తినేస్తారు, నీట్గా కూడా ఉంటుంది కదా వాళ్ళకు కూడా అని చెప్పేసి ఇట్లా చేసి కొంచెం వాటర్లో వేసి ఉప్పు వేసి ఉడకబెట్టించినాం అనుకోండి, చిన్న స్పూన్ వేసేస్తే చాలా మంచిగా తినేస్తారు, ఇష్టంగా కూడా తింటారు ఇద్దరు పిల్లలు. ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోదాం రండి. కిచెన్లోకి వచ్చేసిన ఇంకా చూడండి, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. ఇంక ఇప్పటి నుంచి మొత్తం అంట్లు తోమి పెట్టుకునేంత వరకు ఫుల్ పని ఉంటుంది. ఒక 2 గంటలన్నా ఉంటుంది కనీసం మన ఆడవాళ్ళకి కిచెన్లో కదా. ఏమంటారు మీరు కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే స్వీట్ కార్న్ పొయ్యి పైన పెట్టేస్తున్నా. ఒక 1 విజిల్ వచ్చేంత వరకు పెట్టినాం అనుకోండి, కొంచెం సాల్ట్, కొన్ని వాటర్ వేసి పెట్టేస్తా. ఇంకా అది ఉడుకుతూ ఉంటుంది, ఆ లోపల వేరే పనులన్నీ చేసేసుకోవచ్చు అని చెప్పి స్టవ్ ముట్టించేసి స్టవ్ పైన అయితే పెట్టేస్తున్నా. పెట్టిన తర్వాత స్వీట్ కార్న్ అవుతూ ఉంటుంది. ఇంకా తర్వాత కూరగాయలు ఏమి ఉండాలని చెప్పేసి చూస్తే బెండకాయ ఉన్నాయి. ఇంకా బెండకాయ అయితే ముందే కడిగి పెట్టేసిన. కొంచెం ఆరిన తర్వాత కట్ చేసుకుంటేనే మనకు మంచిగా ఉంటుంది, లేదనుకోండి పచ్చి ఉన్నట్టు ఉంటుంది, ఇంకా ఫ్రై చేయడానికి కూడా రాదు. కొంచెం 10-15 నిమిషాల ముందు కడిగి పెట్టేసుకున్నాం అనుకోండి, మంచిగా ఆరిపోతాయి. తర్వాత కట్ చేసుకున్నాం అనుకోండి, ఫ్రై మంచిగా వస్తుంది అనిపిస్తుంది. లేదంటే ఇట్లా చేతికి ఇట్లా పచ్చి పచ్చిగా అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా చూడండి, ఫాస్ట్గా నేనైతే కట్ చేస్తున్నా. వీడియో స్పీడ్లో పెట్టాను, లేదనుకోండి ఇంత ఫాస్ట్గా నాకైతే కట్ చేయడం రాదు, స్లోగానే కట్ చేస్తా. ఇంకా మీరు అంతసేపు చూడలేరు కదా వీడియో అని చెప్పేసి ఫాస్ట్ మోడ్లో పెట్టేసిన వీడియో అయితే. చూడండి, బెండకాయలు లేతగా ఉన్నాయి, ఫాస్ట్గా కట్ చేసిన. నేనైతే 1/2 kg తీసుకుంటే ఒక ప్లేట్ నిండా కట్టింగ్ అయితే అయిపోయింది. ఈ బెండకాయ ఫ్రై అంటే మా ఆయనకు కానీ మా పిల్లలకు కానీ మస్తు ఇష్టం ఉంటుంది. ఇంకా వాళ్ళకి ఇష్టం ఉంటుంది కానీ నాకు అస్సలు ఇష్టం ఉండదు, కానీ ఇంకా తప్పక అప్పుడప్పుడు తినేస్తూ ఉంటా. ఈ మధ్య తింటున్నా, అసలు ఇష్టంగా ఉండదు నాకు తినాలంటే. కానీ బెండకాయ ఫ్రై టేస్ట్ మాత్రం మస్తు ఉంటుంది, మా ఇంట్లో మంచిగా ఉంటుంది అని చెప్పేసి మా వాళ్ళైతే ఒకటే పూట కథం చేసేస్తారు అనమాట, చాలా ఇష్టంగా తింటారు. ఇంకా తర్వాత ఇందులో చిన్న 2 ఉల్లిపాయలు అయితే వేసేస్తున్నా. కొంచెం ఉల్లిపాయ వేసి బెండకాయ ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా వాటర్ కూడా రాకుండా ఉంటుంది. ఓన్లీ ఫ్రై లాగా కూడా చేయొచ్చు, కానీ మొత్తం ఫ్రై చేస్తే అందులో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయేమో అనిపిస్తుంది నాకు. అందుకని చెప్పి నేనైతే ఇట్లా ట్రై చేస్తా. ఒక 2 ఉల్లిపాయలు అయితే వేసేసి మంచిగా ఫ్రై లాగా చేసేస్తాను అనమాట. ఇట్లనే ఇష్టపడతారు మా పిల్లలు కూడా. ఇంకా ఉల్లిగడ్డ, బెండకాయ మొత్తం కట్ చేసి పెట్టిన తర్వాత ఇంకా కవర్లోకే ఉన్న చెత్త అంతా తీసి పెట్టేస్తున్నా. లేదనుకోండి ఇది ఒక పని అయిపోతుంది మనకి, మళ్ళీ తర్వాత క్లీన్ చేసుకుందాం అంటే అది అట్లనే ఉండిపోతుంది. ఇంకా ఒక కవర్ తీసుకొని అందులో మొత్తం అవి క్లీన్ చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది కదా ఇంట్లో. తర్వాత అది అయిపోయిన తర్వాత ఇంకెంబటే ప్లేట్ తీసుకొని ఇంకా కిచెన్లోకి వెళ్ళి స్టవ్ పైన ఆల్రెడీ స్వీట్ కార్న్ పెట్టినా కదా, అవైతే 1 విజిల్ వచ్చేసింది. ఇంకా స్టవ్ బంద్ చేసి అవి ఓపెన్ చేసి చూస్తున్నా ఉడికినాయా లేదా అని చెప్పి. చూస్తే అవైతే మంచిగా ఉడికిపోయినాయి. ఇంకా తర్వాత మళ్ళీ స్టవ్ ముట్టించేసి స్టవ్ పైన అన్నం, ఇంకో స్టవ్ పైన ఇంకా బెండకాయ కర్రీ చేద్దామని చెప్పేసి పెట్టేస్తున్నా. ఫస్ట్ అన్నం గిన్నె అయితే పెట్టేసిన. ఒక 20 నిమిషాలు అట్లా మంచిగా నాని అనుకోండి, బియ్యం కూడా అన్నం మంచిగా అవుతుంది అనమాట బియ్యం నానడం వల్ల. ఇంకా తర్వాత ఇంకో స్టవ్ పైన కర్రీ చేయడానికి అన్నీ రెడీ అయితే చేసేస్తున్నా. నాకైతే వచ్చినట్టే చేసేస్తా ఇంట్లో, కానీ ఏ వంట చేసినా కూడా ఇంట్లో అంతా కంప్లీట్గా తినేస్తేనే మంచిగా అనిపిస్తుంది. లేదనుకోండి నేను ఇంత కష్టపడి చేసినా తినలేదు అనిపిస్తుంది, ఇంకొకటి ఐటమ్స్ అన్నీ ఖరాబ్ అయిపోయినాయి కదా అనిపిస్తుంది. అందుకని చెప్పి నేను వాళ్ళు ఎట్లా ఇష్టపడి తింటారో మా ఇంట్లో వాళ్ళు అట్లనే చేయడానికి ట్రై చేస్తాం. మీరు కూడా ఇట్లనే చేస్తుండొచ్చు కదా, కామెంట్ చేయండి. ఇంకా ఫస్ట్ ఉల్లిపాయ వేసేసి పసుపు వేసేసి తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేయాలి. నేనైతే ఇట్లనే చేస్తాను. ఇంకా కొంచెం జీలకర్ర అవడంగా కలిపి వేసేసిన అనమాట అందులో. ఇంకా 3 కలిపి మంచిగా వేగిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసేస్తా. ఫ్రెష్గా ఇప్పుడే తీసుకొని వచ్చిండు మా ఆయన కరివేపాకు. ఇంకా మంచిగా క్లీన్ చేసేసుకొని వేసేస్తున్నా.
మీరు కూడా ఇట్లనే చేస్తుండొచ్చు బెండకాయ కర్రీ, లేదంటే వేరేలా చేస్తుండొచ్చు. నాకు వచ్చినట్టు నేనైతే ఇట్లా చేస్తాను మా ఇంట్లో. నాకు ఎక్కువ ఏవైతే వస్తాయో, మా ఇంట్లో వాళ్ళు ఏవైతే ఎక్కువ తింటారో అవే ఎక్కువ చేయడానికి ట్రై చేస్తాను నేను. ఎందుకంటే వాళ్ళు తినంది వేస్ట్ ఎందుకు చేయడం అనిపిస్తుంది నాకు. ఇంకా బెండకాయ అంటే మా ఇంట్లో వాళ్ళందరికీ మస్తు ఇష్టం ఉంటుంది. వారంలో ఒక 2 సార్లు అయినా ఖచ్చితంగా బెండకాయ కర్రీ అయితే ఉండాల్సిందే మా ఇంట్లో. ఇంకా తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అవి కొంచెం వేగిన తర్వాత ఇంకా బెండకాయ కూడా వేసేస్తున్నా ఇందులో. బెండకాయ వేసిన తర్వాత ఇందులో ఇంకా ఫాస్ట్గా చేసేస్తున్నా. ఇంకా మా పిల్లలు అయితే లేచిర్రు, మంచిగా స్నానాలు చేసేసుకొని రెడీ అయితే అవుతా ఉన్నారు ఒక పక్క. ఇంకా వాళ్ళకి చెప్తూ ఇక్కడ వంట అయితే చేస్తున్నా. ఇక్కడ చూడండి, ఇట్లా బెండకాయని వేసిన తర్వాత చెంచా పెట్టకుండా ఇట్లా ఇట్లా టాస్ లాగా చేసుకుంటే ఇంకా ఫ్రై చేసినప్పుడు ఇట్లా మనకి ఇట్లా వాటర్ రాకుండా మంచిగా ఉంటుంది అనమాట. కొంచెం ఉప్పేసి మూత పెట్టేస్తే ఇంకా మంచిగా ఫ్రై అవుతూ ఉంటుంది బెండకాయ. ఇక్కడ చూడండి, మా పిల్లలు చూడండి మంచిగా లేచిర్రు, స్నానాలు అయిపోయినాయి. ఇంకా మంచిగా డ్రెస్ అన్నీ రెడీ చేసేసుకుంటారు. ఇక్కడ అన్నం కూడా రెడీ అయిపోయింది. ఇంకా బెండకాయ ఫ్రై కూడా అయిపోయింది. చూడండి, వాళ్ళకి కొన్ని డ్రెస్సులు అవి వచ్చేలోపు చూడండి బెండకాయ ఫ్రై ఎంత మంచిగా రెడీ అయితే అయిపోయిందో. అస్సలు ఇట్లా గమ్లాగా అస్సలు కాదనమాట. తర్వాత మధ్యలో కారం కూడా వేసిన. ఇంకా టైం దొరికింది, ఇంకా అవి స్టవ్ పైన అవి అవుతూ ఉంటాయి. ఇంకా నేనైతే ఇల్లు ఊడ్చేస్తున్నా ఫాస్ట్గా. మళ్ళీ ఇంట్లో పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు ఊడితే అంత మంచిగా అనిపించింది నాకు. అందుకని వాళ్ళు ఉన్నప్పుడే మంచిగా ఇల్లు మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకుంటా. బండలు మాత్రం తర్వాత మొత్తం పనంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి బండలు అయితే తుడుచుతా అనమాట రోజు. ఇంకా చూడండి ఫాస్ట్ ఇల్లు వేసేసి వాళ్ళకి ఇంకా జుట్లు వేయాలి, టిఫిన్ బాక్సులు పెట్టాలి, ఇంకా ఫుల్ పని ఉంది. అవన్నీ చేయాలి. పొద్దున్నే స్కూల్ ఉంటే ఇట్లా ఉంటుంది. నిన్న మొన్న హాలిడేస్ ఉన్నాయి కదా, నిమ్మలంగా 7 గంటలకి 8 గంటలకి అట్లా లేచేటోళ్ళం. ఇంకా ఈ రోజు అయితే చూడండి తొందరగా లేచినాం. ఇంకా వాళ్ళకైతే పాలు కూడా పొయ్యి పైన పెట్టేసి ఇచ్చేసినాం, చల్లార పెట్టి ఇచ్చేసినాం. ఇంకా పాలు బ్రెడ్ తినేస్తారు వాళ్ళు. ఇంకా ఫాస్ట్గా నేనైతే అన్నీ రెడీ అయిపోయినాయి కదా, ఇంకా టిఫిన్లలో అయితే పెట్టేస్తున్నా. ఈరోజు ఫుల్ డే కాబట్టి ఇంకా రైస్ కూడా ఇప్పుడే పెట్టేస్తున్నా. కొంచెం చల్లారిన తర్వాత మూతలు పెడితే మంచిగా ఉంటుందని కొద్దిగా చల్లారినాక పెడదామని చెప్పి స్వీట్ కార్న్, ఇంకా అన్నం, ఇంకా బెండకాయ ఫ్రై పెట్టేస్తున్నా. పెరుగు తీసుకొని వెళ్తారు కానీ స్కూల్లో పెరుగు అలా ఉండదు. ఇంకొకటి నిద్ర వస్తుంది అమ్మ ఏమొద్దమ్మా అని చెప్పేసి ఇంకా పెరుగు ఏమొద్దు, ఓన్లీ బెండకాయ ఫ్రై పెట్టమని చెప్పారు ఇద్దరు. ఇంకా బిస్కెట్స్, కొన్ని స్వీట్ కార్న్, ఇంకా అన్నం అయితే పెట్టేసిన బాక్స్లలో. ఇంకా వాటర్ బాటిల్స్ కొత్తవి ఇవి, ఇంకా అందుకే కొన్ని వేడి నీళ్ళు పోసి క్లీన్ చేసి అందులో మళ్ళీ వాటర్ అయితే పోసి పెట్టేసిన. ఇంకా ఇక్కడ చూడండి మా సాత్విక జుట్టు, ఇది కొంచెం పెద్ద పని ఈ జుట్టు పని మాత్రం. అప్పటికి మస్తు కట్ చేసిన అయినా మళ్ళీ పెద్దగా వచ్చేసింది జుట్టు. మళ్ళీ కట్ చేయాలి. కట్ చేస్తే ఏంటంటే ఇప్పుడు రిబ్బన్స్ వేస్తే మళ్ళీ జుట్టు వేయడానికి రాదని చెప్పి కట్ చేయలేదు. చూడండి ఇంకా మంచిగా నూనె పెట్టిన, నిన్న ఆల్ ఓవర్ పెట్టిన అనమాట జుట్టుకి మంచిగా. ఇంకా సిల్క్ అయిపోయింది. ఇంకా చిక్కులు కూడా అస్సలు లేవు అనమాట. జుట్టు మాత్రం నీట్గా వచ్చేసింది. చూడండి ఎంత మంచిగా కూర్చొని వేయించుకుంటా ఉందో జుట్టు. ఇక్కడ చూడండి నేనైతే ఇట్లా ముందు జుట్టు అల్లేస్తా, ఎందుకంటే కళ్ళల్లోకి రాకుండా ఉంటాయి. చిన్నపిల్లలు కదా ఊరికే కళ్ళల్లోకి వచ్చేస్తాయి. ఇట్లా కొంచెం ముందు చిన్నగా ఇట్లా అల్లేసినాం అనుకోండి ఇంకా వాళ్ళ కళ్ళల్లోకి అస్సలు రావు. మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటే ఇట్లా ముందు అల్లి జుట్టు అయితే వేసేసేయండి, అసలు కళ్ళల్లోకి రావు. చూడండి ఇట్లా నీట్గా పైకే ఉంటాయి. సాయంత్రం వరకు అసలు ఊడిపోకుండా ఉంటాయి ఇట్లా వేస్తే జుట్లు. రేపటి నుంచి రిబ్బన్స్ అయితే స్టార్ట్ చేయాలి. తీసుకొని వచ్చినా కానీ ఇంక ఈరోజు ఫస్ట్ డే, ఈరోజు ఏమొద్దు టైం పడుతుంది అని చెప్పేసి ఇంకా ఓన్లీ రబ్బర్ బ్యాండ్స్ తోటి వేసేసిన ఈరోజు జుట్టు. తర్వాత మంచిగా బొట్టు పెట్టేసి ఇంకా పౌడర్ పెట్టేసి ఇంకా రెడీ అయితే చేసేస్తున్నా. చిన్నపిల్లలు ఉన్నప్పుడే కదా ఇట్లా పెట్టించుకుంటారు. ఇక జర పెద్ద అయ్యారు అనుకోండి అసలు మనం ఏం రెడీ చేయకున్నా వాళ్ళే రెడీ అయితే అయిపోతారు. ఇంకా కొత్త షూస్ చూడండి ఫాస్ట్ వేసుకోవడానికి ఇష్టపడతా ఉంది మా సాత్విక్ అయితే. ఇంక ఈరోజు ఫస్ట్ డే కదా కొత్త షూస్ తీసుకొని అయితే వచ్చుకుంది. రాత్రి నిన్న నైట్ వెళ్తుండే షాపింగ్కి, ఇంకా షూస్ అవన్నీ ఏమేమి కావాలో అన్నీ కొనిపించుకొని వచ్చుకుంది. ఇంకా అవన్నీ వేయించుకొని ఇంకా మంచిగా రెడీ అయితే అయిపోయింది. ఇంకా నీట్గా రెడీ చేసి పంపిస్తున్నాయి ఇప్పుడైతే. ఇంకా ఇప్పుడు ఇట్లా వెళ్తారు, ఇంకా సాయంత్రం వరకు ఎట్లా వస్తారో చూడాలి. ఆ గేమ్స్ అవి ఆడుతూ ఉంటారు కదా, మొత్తం డస్ట్ అంతా పెట్టుకొని వచ్చేస్తారు బట్టల పైన. ఇంకా నందుకు కూడా కొంచెం కొబ్బరి నూనె, ఫేస్కి పౌడర్ మంచిగా రెడీ చేసి పంపిస్తున్నాయి. ఇంకా ఐడి కార్డ్స్ అయితే ఇవ్వలేదు. ఇంకా ఐడి కార్డ్స్ వచ్చిన తర్వాత ఇంకా వేసుకొని వెళ్ళిపోతారు. వీళ్ళకి టై ఇంకా ఏం ఉండదు అనమాట, ఓన్లీ బెల్ట్ ఒక్కటే ఉంటుంది. ఇంకా తర్వాత లంచ్ బాక్స్ కూడా ప్యాకింగ్ చేసి అయితే పెట్టేస్తున్నా. ఇంకా మా సాత్వికకు తెలియదు నేను ఏం టిఫిన్ చేసినో. ఇంకా స్వీట్ కార్న్ పెట్టేసిన, బిస్కెట్ ప్యాకెట్ పెట్టేసిన, తినండి అని చెప్పేసిన.
ఇంకా వాళ్ళైతే రెడీ అయితే అయిపోతూ ఉన్నారు. ఇంకా మా ఆయన కూడా ఫుల్ హెల్ప్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ బ్యాగ్లో పెన్సిల్స్ కానీ బుక్స్ కానీ అన్నీ పెట్టుకున్నారా లేదా అని చెప్పేసి మా ఆయన అయితే చెక్ చేస్తూ ఉంటాడు. మా ఆయన బ్యాగ్ మాత్రం కంప్లీట్గా ఆయన్నే చూసుకోవాలి రోజు స్కూల్కి వెళ్తే మాత్రం. ఇంకా నేను మాత్రం వాళ్ళ బాస్కెట్ బ్యాగ్ మొత్తం కంప్లీట్ చేసి అయితే ఇచ్చేసేయాలన్నమాట. ఇంకా వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిరు. తర్వాత నేను కూడా టీ తాగుకుంటూ ఒక బ్రెడ్ అయితే తినేసిన. ఇక్కడ మామిడి చెట్టు పైనకి చూసుకుంటూ టీ అయితే తాగేసిన. చూడండి కిచెన్ మొత్తం ఎట్లా ఉందో. ఇప్పుడు ఈ కిచెన్ మొత్తం క్లీనింగ్ అయితే చేసేసుకోవాలి. ఫస్ట్ ఇంకా మా ఆయన అయితే పిల్లల్ని స్కూల్ దగ్గర దింపేసి వచ్చిండు. వచ్చిన తర్వాత ఇంకా స్వీట్ కార్న్ అయితే పెట్టిచ్చేస్తున్నాం మా ఆయనకి. ఇంకా నేను కొంచెం ఇద్దరం కలిసి కొంచెం కొంచెం స్వీట్ కార్న్ తిన్న తర్వాత ఇంకా పని స్టార్ట్ చేసుకోవాలి. ఇంకా మా ఆయన అయితే టీ చూసుకుంటూ కూర్చున్నాడు. వాళ్ళని దింపేసి వచ్చిన తర్వాత ఇంకా మా ఆయనకు కూడా స్వీట్ కార్న్ కొంచెం పెట్టేసి ఇచ్చిన. మంచిగా టీవీ చూసుకుంటూ కూర్చున్నాడు. ఇంకా ఈయన కూడా డ్యూటీకి వెళ్తాడు. ఇంకా డ్యూటీకి వెళ్ళే లోపు ఇంకా టిఫిన్ బాక్స్ అన్నీ రెడీ చేసి ఇవ్వాలి ఇంకా మా ఆయనకు కూడా. ఇంకా నేనైతే కిచెన్లోకి వెళ్తున్నా. కిచెన్లో ఫుల్ పని ఉంటుంది. మన ఆడోళ్ళకి ఎంత పని చేసినా కూడా తీరదు అనిపిస్తుంది నాకు. ఇంకా ఈ స్వీట్ కార్న్లో ఒక స్పూన్ వేసుకొని అవి తినుకుంటూ పనులన్నీ అయితే కంప్లీట్ చేసేస్తున్నా. నిన్న తోమిన అంట్లు మొత్తం స్టాండ్లలో అక్కడ పెట్టేసుకుంటా ఉన్నా. పెట్టిన తర్వాత ఇంకా అంట్లు మొత్తం క్లీన్ చేయాలి. తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత ఇంకా మా ఆయనకైతే అన్నం పెట్టించేసిన. ఇంకా ఆయన డ్యూటీకి వెళ్ళే టైం అవుతుందని చెప్పేసి ఫస్ట్ టిఫిన్ పెట్టించేసి పక్కన పెట్టింది అనుకోండి మా ఆయనకి ఇంకా వేరే పనులు ఎన్ని చేసుకున్నా ఇంకా నాకు టెన్షన్ ఉండదు. టిఫిన్ పెట్టలేదు అనుకోండి ఇంకా టైం అవుతూ ఉంటుంది. ఇంకా బాక్స్ పెట్టేసి కొంచెం సైడ్కి కొంచెం చట్నీ పెట్టేసి బెండకాయ ఫ్రై అయితే పెట్టేసి ఇందులోకి కొంచెం టమాటా చారు వేసిన. ఇంకా బాక్సులు మొత్తం పెట్టేసింది అనుకోండి అయిపోతుంది మా ఆయనకి. ఇంకా టమాటా చారు అయితే అవుతా ఉంది స్టవ్ పైన. అది అయిపోయిన తర్వాత అది పెట్టేసేయాలి. ఇప్పుడైతే కర్రీ ఇంకా అన్నం అయితే పెట్టేసిన. బాక్స్ రెడీ అయిపోయింది. ఇంకా మా ఆయన అయితే అన్నం తింటున్నాడు. పొద్దున ఏం టిఫిన్ చేసినా మా ఆయనకు మాత్రం రైస్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇంకా టిఫిన్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇంక తర్వాత ఇంకా నా పని నేను స్టార్ట్ చేసేసిన. మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిండు. ఇంకా చూడండి స్టార్ట్ చేసిన అంట్లు తోమడం. ఒక గంట టైం పడుతుంది. ఇప్పుడు కనిపించట్లేవు మీకు, కొద్దిసేపు ఆగండి. ఎన్ని అంట్లు ఉన్నాయో కనిపిస్తాయి. ఎన్ని అంట్లు ఉంటాయో ఈ చిన్నపిల్లల ఇంట్లో. ఇంకా పక్కన అక్కతో మాట్లాడుకుంటూ అంట్లు మొత్తం అయితే కంప్లీట్ అయితే చేసేస్తున్నా. అక్క కొద్దిసేపు మాట్లాడినంత సేపట్లోనే నా అంట్లు మొత్తం ఫినిష్ చేయడానికి ట్రై చేసిన నేనైతే. ఇంకా అయిపోతూనే ఉన్నాయి. కొన్నే ఉన్నాయి అనిపిస్తుంది కానీ తోముతున్నా కొద్దీ ఇంకా ఇంట్లో మొత్తం అంట్లు తీసుకొని వచ్చేసరికి ఎన్ని అంట్లు అవుతాయి. నాకేమో ఇష్టం ఉండదు అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని అంట్లు పెట్టుకొని కొన్ని తోమి అక్కడ పెట్టే బదులు మొత్తం ఒకటేసారి అంట్లు మొత్తం పెట్టేసి తోమేసినాం అనుకోండి ఎక్కువ టైం అయిపోయినా కూడా క్లీన్ అయిపోయినట్టు ఉంటుంది ఇల్లంతా. ఇంకా చూడండి ఇంకా మాట్లాడుకుంటూనే అంట్లు మొత్తం అయితే ఫినిష్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. ఇక్కడ కుక్కర్ రబ్బరు అవన్నీ. కుక్కర్ రబ్బరు కొంచెం మనకి ఏమైనా లూజ్ అయిపోయింది అనుకోండి ఫ్రిడ్జ్లో అట్లా పెట్టండి. అంటే కుక్కర్కి మూతకి ఇట్లా పెట్టినా కొద్ది ఊడిపోతున్నట్టు అట్లా అనిపించింది అనుకోండి డీప్ ఫ్రిడ్జ్లో ఒక 5 minutes 10 minutes పెట్టారు అనుకోండి టైట్గా అయిపోతుంది అనమాట, ఊడిపోకుండా ఉంటుంది. తెలియక కొత్త రబ్బర్ తెచ్చుకుంటూ ఉంటారు కదా ఎవరైనా, వాళ్ళకి యూజ్ అవ్వచ్చు ఈ టిప్. ఇంకా ఫాస్ట్గా తోమేస్తున్నా కానీ ఇంత ఫాస్ట్గా తోమలేదు. ఫోన్లో మాత్రం ఫాస్ట్ మోడ్ ఉంది. ఇంత ఫాస్ట్గా మనం తోమితే ఇంకా అంట్లు అస్సలు క్లీన్ కావు. మెల్లిగానే తోముతున్నా కాకపోతే ఇంకా ఫోన్లో మాత్రం ఇంత ఫాస్ట్ మోడ్లో వస్తుంది. ఈ అంట్లు తోముతుంటే మాత్రం అట్లనే వదిలేయద్దు మనము. ఇంకా గాలి వస్తుంటుంటే ఇంకా సబ్బు అనేది అట్లనే అంటుకున్నట్టు అట్లా అయిపోతూ ఉంటుంది. అప్పుడప్పుడు మధ్యలో వాటర్ అయితే పోస్తూ ఉండాలి. అంట్ల పైన ఎక్కువగా ఉన్నాయి అనుకోండి. చూడండి ఎన్ని రెడీ అయిపోయినాయో. ఫస్ట్ నేనైతే సింక్ మొత్తం తోమేసుకుంటా. సింక్ సైడ్లకి అదంతా ఫస్ట్ అయితే క్లీన్ చేసుకున్న తర్వాతనే ఇంకా సింక్లో అంట్లు వేసేస్తా అనమాట. వేసి అప్పుడు కడిగి పెట్టేసుకుంటా. ఈ చిన్న బ్రష్ తీసుకోండి, సింక్ తోమి నా తర్వాత అంట్లు అయితే వేసుకొని నేనైతే అట్లనే వేస్తా. చాలామంది అంట్లు తోముతారు కానీ ఆ సింక్ మాత్రం అస్సలు క్లీన్గా ఉండదు. చాలామంది ఇంట్లో చూసిన నేను అది అసలు నీట్గా పెట్టరు. అది అమ్మో ఎట్లా వేసుకుంటారో దేవుడా అనిపిస్తుంది నాకు మాత్రం సింక్లో అంట్లు. ఇంకా చూడండి మళ్ళీ ఒక ట్రిప్ అయిపోయినాయి. మళ్ళీ ఇంకా స్టవ్ తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని అంట్లు అవన్నీ క్లీన్ చేసేసినాం. ఆ కిటికీల సైడ్ మొత్తం ఇట్లా క్లీన్ చేసేసుకున్నాం. ఇట్లా క్లీన్గా ఉంటే మంచిగా అనిపిస్తుంది కానీ ఎంత క్లీన్ చేసినా ఇది సాయంత్రం వరకే. మళ్ళీ మా పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ ఏదో ఒక వంట చేసి మళ్ళీ ఖరాబ్ చేస్తూనే ఉంటాయి. ఎంత కడిగినా కూడా మనమైతే ఫస్ట్ ఒక క్లాత్ తీసుకొని ఇట్లా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఆ నీళ్ళ మరకలు అనేవి పడకుండా ఉంటాయి. స్టవ్ కూడా తొందరగా ఆరిపోతుంది, నీట్గా ఉంటుంది. ఇంకా చూడండి ఆ తుడిచిన బట్టను కూడా ఎంబటే ఉతికి పెట్టేస్తా. ఎందుకంటే మళ్ళీ అది పచ్చిగా ఉంటుంది, స్మెల్ వచ్చి చిన్న దోమల్లాగా వచ్చేస్తాయి. ఇట్లా ఆరేసిన అనుకోండి సాయంత్రం వరకే ఆరిపోతుంది. చూడండి కిచెన్ అయితే ఇట్లా క్లీన్గా అయితే చేసేసి
పెట్టేసిన. ఇప్పటిదాకా ఎట్లుండే ఇప్పుడు ఎట్లా అయిపోయిందో చూడుర్రి. ఇదంతా వేయడానికి నాకు 1 గంటన్నర టైం అయితే పట్టింది. ఇంకా బాసనలు స్టాండ్లో కొన్ని సదరాలి, అవి పచ్చి ఉన్నాయి, తర్వాత చదివి పెట్టేస్తా. ఇంకా అవి ఆరేలోపు ఇంకా బండలు అయితే క్లీన్ చేసేసుకుందామని చెప్పి ఇంకా బండలు కూడా క్లీన్ అయితే చేసేస్తున్నా. హాల్లో అయిపోగానే ఇంకా బెడ్రూమ్లో కూడా మొత్తం క్లీన్ అయితే చేసేస్తున్నా. చైర్లో కొన్ని బట్టలు ఉన్నాయి, అవి మంచిగా మడత పెట్టేసేసుకోవాలి మధ్యాహ్నం. ఇంకా తర్వాత నేనైతే మంచిగా ఫ్రెష్ అయిపోయినా. హాల్ కిచెన్ అంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకా మొత్తం ఫ్రెష్ అయిపోయి ఇంకా బొట్టు పెట్టేసుకుంటున్నా. ఇంకా పొద్దున్న నుంచి ఫుల్ పని అయిపోయింది ఈరోజు. ఇంకా ఈరోజు టిఫిన్ కూడా లేదు, కానీ పని మాత్రం చాలా ఎక్కువగా అయిపోయింది. ఇంకా మొత్తం చూడండి నేనైతే ఫ్రెష్ అయిపోయినా. ఇంకా ఇంత పని చేసేసరికి ఆకలి వేస్తుంది కదా, ఈరోజు టిఫిన్ కూడా ఏం చేయలేదు కదా, అందుకని ఆకలి వేస్తుంది. అందుకని ఇంకా కూర్చొని నేనైతే అన్నం తినేస్తున్నా. ఇంకా తప్పదు, బెండకాయ ఫ్రై పెట్టేసుకొని కొంచెం అన్నం అయితే తినేస్తున్నా. తిన్న తర్వాత ఇంకా పనులు ఉన్నాయి. ఫస్ట్ అయితే అన్నం తినేస్తే కొంచెం ఓపిక వస్తుంది కదా మనకి అని చెప్పేసి ఇంకా ఇక్కడ చూడండి ఈ ఫాల్స్ కుట్టేటివి ఉన్నాయి, శారీస్ ఫీకోల్ చేసేటివి ఉన్నాయి, కొన్ని ముళ్ళు వేసేటివి కూడా ఉన్నాయి. ఇంకా అవన్నీ అయితే స్టార్ట్ చేయాలి. అన్నం తిన్న తర్వాత కొన్ని బట్టలు పిండేసిన, అవన్నీ మంచిగా ఆరేసి ఫాల్స్ కూడా ఆరేసిన. ఇంకా ఈ ఫాల్స్ ఆరిన తర్వాత ఇంకా శారీస్కి ఫీకో చేసి ఫాల్ అయితే కుట్టి రెడీగా పెట్టేసేయాలి. మళ్ళీ పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ పని ఉంటుంది కదా, కుదరదు. అందుకని చెప్పి ఇంతకీ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా ఒక కామెంట్ చేయండి, బాగుందా బాగాలేదా అని చెప్పి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.